హైదరాబాద్ నారాయణగూడలో మేల్కోటి పార్కు ముందు కూరగాయలు విక్రయించే మహ్మద్ వాసిక్ అనే వ్యాపారి పైన పోలీసులు పెట్టి కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశంలో అశ్లీల చర్యలకు పాల్పడటం, పరిశుభ్రత పాటించకపోవడం కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. 2 రోజుల క్రితం వాసిక్ తన ప్రైవేటు భాగాలను చేతులతో తాకి అదే చేతులతో కూరగాయలను ముట్టుకున్న దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అసహ్యకరమైన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోషల్ మీడియాలో ఈ విషయం వెలుగులోకి రాగానే నారాయణగూడ పోలీసులు వెంటనే స్పందించి మొహమ్మద్ వాసిక్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం వాసిక్ కు 5 రోజులు జైలు శిక్షతో పాటు 2,500 రూపాయల జరిమానా విధించింది. పోలీసులు తక్షణమే వాసిక్ కూరగాయల షాపును అక్కడి నుంచి తొలగించారు. పోలీసులు వేగంగా స్పందించినందుకు స్థానికులు వారికి ధన్యవాదాలు తెలిపారు. మెల్కోటి పార్క్ వాకర్స్ అసోసియేషన్ నుంచి భూషణ్ రావు అండి. నేను మెల్కోటి పార్క్ ప్రెసిడెంట్. ఇక్కడ మొత్తం మా పార్క్ ముందట టోటల్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం కూరగాయల బండ్లు డిఫరెంట్ వాళ్ళు ప్లస్ ఇక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసేసి అక్కడ బండ్ల వెనకాల కూర్చోవడము, గాంజా అది ఇది తాగడము చేయడము జరుగుతున్నది ఇక్కడ. ఇది మేము కార్పొరేటర్ మేడంకు, మహాలక్ష్మి మేడంకు మేము కంప్లైంట్ చేశాము. మేడం ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళకు అందరు కంప్లైంట్ చేసిండ్రు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కూరగాయల దగ్గర కూడా సమ్ జరగని ఇష్యూలు జరుగుతున్నాయి ఇక్కడ. అందుకోసం అది కూడా వైరల్ అయింది దాంట్లో వాట్సాప్లో. అందువల్ల పబ్లిక్ నుంచి చాలా రివోక్ వచ్చి బస్తీవాసులు కూడా అందరూ ముందుకు వచ్చి ఇట్లా వద్దు మొత్తం టోటల్ క్లీనప్ చేద్దామని చెప్పి టోటల్ ఏరియాని మొత్తం క్లీన్ చేశారు. ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు మా తరఫు నుంచి. మహాలక్ష్మి రమణ్ గారికి రమణ్ గారికి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మా ప్రెస్ వాళ్ళకు, మళ్ళీ మాకు ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు.